वजिया परवीन वजिया परवीन वजिया परवीन కొంచెం సైడ్ సార్ ఒకసారి అయిపోయింది సార్. నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు 702 కేసులు నమోదు. మోడీ నూతన సంవత్సర కానుక పెట్రోల్ ధరలు తగ్గనున్నాయి. బ్రహ్మానందం రాసిన నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి అయోధ్య ఎయిర్పోర్ట్ కు పేరు మార్పు. ఇక వివరాలకు వెళ్తే దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు JN.1 వేరియంట్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 కారణంగానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. కొత్తగా 6 మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు. వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇంధన ధరలో భారీ కోత ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధరపై 10 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 2022లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు వరుసగా 8 రూపాయల నుంచి 6కు తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 96 రూపాయల 72 పైసలు విక్రయిస్తుండగా డీజిల్ 82 రూపాయల 62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 106 రూపాయల 31 పైసలు, డీజిల్ 94 రూపాయల 27 పైసలుగా ఉంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా పెట్రోలియం శాఖ మంత్రి చమురు ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. అలంపూర్ నియోజకవర్గంలో ఐజా మున్సిపాలిటీ పరిధిలో తుపత్రాల గ్రామంలో గ్రామ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ శిక్షావళి ఆచారి, బీసీ సెల్ అధ్యక్షుడు పాండురంగ, ఐజా మండల యూత్ ప్రధాన కార్యదర్శి నాగేష్ రాజ్ హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ మల్లు బట్టి విక్రమార్క ప్రజా పాలనను కోరుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలందరికీ మాట ఇచ్చినట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా 5 పథకాల కోసం ఒకే దరఖాస్తును ప్రభుత్వం ఖరారు చేసింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల వంటి 10 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ వేయాలని దరఖాస్తు అధికారులు స్వీకరించాల్సిందిగా పేర్కొన్నారు. బ్రహ్మానందం గురించి తెలియని తెలుగు వారుండరు. వెండితెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకుల పెదవులపైకి చిరునవ్వు వచ్చేస్తుంది. డైలాగ్స్, బాడీ మేనరిజమ్స్, ఎక్స్ప్రెషన్స్ తోనే కామెడీని పండించగల అద్భుతమైన నటుడు బ్రహ్మానందం. తన కామెడీతో ఎన్నే ఏళ్లుగా తెలుగు వారిని నవ్విస్తూనే ఉన్నారు. అంతేకాదు మీమ్ గాడ్ సోషల్ మీడియాకు ఓపెన్ చేస్తే చాలు మీమ్స్ పేజీలలో ఆయనే కనిపిస్తున్నారు. తన గురించి వచ్చే కామెడీని సైతం పాజిటివ్ గా తీసుకుంటారు. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినీ చరిత్రపై తనదైన ముద్ర వేశారు. కొత్తగా నేను అనే పుస్తకాన్ని రచించారు. దాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం 6 గ్యారంటీ సంక్షేమ పథకాల అమలులో భాగంగా
గద్వాల్ పట్టణంలోని 8వ వార్డు నందు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ హాజరై సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్య 10 లక్షల వైద్య సహాయం అమలు చేసి చరిత్ర సృష్టించిందని ఇన్ఛార్జి సరితమ్మ తెలిపారు. లోని విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టుగా కేంద్రం పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది. నూతనంగా అభివృద్ధి చేసిన ఎయిర్పోర్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, రామాయణంలోని అంశాలను మిళితం చేసి దీన్ని తీర్చిదిద్దినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలో పర్యాటకాభివృద్ధితో పాటు వ్యాపార, ఉద్యోగావకాశాలను కూడా పెంపొందించడంలో ఇది ఉపకరిస్తుందని వివరించారు. 29న అమ్మమ్మ ఊరి నుండి ఇంటికి వచ్చేందుకు బస్ ఎక్కిన బాలిక కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ వద్ద బుధవారం అదృశ్యం కాగా శుక్రవారం సికింద్రాబాద్ లో ఉదయం ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఉటూర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కనుకుంట్ల నరసింహులకు కనుకుంట్ల వశిష్ఠ కృష్ణ అనే కుమార్తె ఉంది. పాఠశాలకు 2 రోజులు క్రిస్మస్ సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్ళింది. సెలవులు పూర్తవడంతో బుధవారం ఉదయం వశిష్ఠ తాతయ్య పెద్దపల్లిలో బస్ ఎక్కించి కరీంనగర్ కు పంపాడు. తాతయ్య అమ్మాయి తండ్రికి బస్ నెంబర్ మెసేజ్ చేశాడు. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా స్టేజ్ దగ్గర తండ్రి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలోనే బస్ వచ్చింది, కానీ అమ్మాయి బస్సులో నుండి రాలేదు. కండక్టర్ ను అడగగా అమ్మాయి బైపాస్ లోనే దిగిందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూ దిగిందో మరేమో తెలియదు అంటున్నారు తల్లిదండ్రులు. అలకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రైతు సంబరాలు, బండలాగుడు పోటీలు ఎట్టకేలకు గ్రామస్తుల సహకారంతో ఉత్సాహంగా ప్రారంభించడం జరిగింది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం శుక్రవారం వచ్చింది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు వచ్చారు. ఉదయం 11:30 బ్యారేజీ వద్దకు చేరుకోగానే ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సొందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. నీటి పారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు ప్రతినిధులు సమీక్షలో పాల్గొంటారు. గద్వాల్ నియోజకవర్గం గట్టు మండలంలోని అంతంపల్లి గ్రామంలో ఎంపీపీ జె విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీల పథకం దరఖాస్తు ఫారాన్ని లబ్ధిదారుల నుండి అధికారులకు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 పథకాలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహ జ్యోతి పథకం, చేయూత పథకాలకు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత అధికారులకు అందజేసి దరఖాస్తు రసీదును తీసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని కోరారు. త్వరలో వాటిని ఆన్లైన్ చేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నామన్నారు. రాయచూర్లో గద్వాల్ నియోజకవర్గం గట్టు మండలంకు చెందిన అబ్దుల్ వహాబ్ కో ఆప్షన్ మెంబర్ కుమారుని నికా వేడుకల్లో పాల్గొన్న నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, కేటీ తోటి జడ్పీటీసీ రాజశేఖర్, గట్టు పిఎస్సిఎస్ చైర్మన్ ఖ్యామ వెంకటేష్, కేటీ తోటి వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, బీఆర్ఎస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ఉరుకుందు నాయకులు మోహన్ రెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ నియోజకవర్గం కేటీతోటి మండల పరిధిలోని ఇరికిచెడు, గంగన్పల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో
జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ సందర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ జిందప్ప, శ్రీనివాసరావు, జనార్దన్, గోవింద్, రాముడు, జెడ్పీటీసీ కాంతమ్మ, తహసీల్దార్ ఉన్నారు. హైదరాబాద్ లోని ఫిర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన వర్ష గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. వర్ష డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ హాస్పిటల్ కు వెళ్లి మార్చరీలోని వర్ష భౌతిక కాయానికి నివాళులర్పించారు. వర్ష తల్లిదండ్రులు బీరయ్య, సాయిలీలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులో మహిళలతో కిటకిటలాడుతున్నాయి. అదే సమయంలో సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వరంగల్ బస్సులో 2 మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. వరంగల్ నుండి నసాపేట వెళ్తున్న బస్సులో మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీటులో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. మాట పెరిగి జుట్టు పట్టుకుంటూ కొట్లాడడం జరిగింది. వడ్డపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డులకు సంబంధించినటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను వడ్డపల్లి సహకార సంఘం కార్యాలయంలో వడ్డపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఆర్ఎస్ కరుణస్వరి స్వీకరించారు. ఈ సందర్భంగా వడ్డపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఆర్ఎస్ కరుణస్వరి మాట్లాడారు. ప్రభుత్వం స్వీకరిస్తున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఫారాలో దరఖాస్తుదారులు పూర్తి స్థాయిలో వివరాలను నింపి అధికారులకు సమర్పించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ ఆంజనేయులు, మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సలాం భాషా, తోట హనుమాన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి అనునిత్యం వారికి సేవలు అందిస్తానంటూ వారు తెలిపారు. అలాగే జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామంటూ అన్నారు. దొరల పాలన నుండి ప్రజలు విముక్తి పొంది ప్రజాపాలనను ఎంచుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిలో జడ్చర్ల నియోజకవర్గం ముందంజలో నడిపిస్తానంటూ వారు తెలిపారు. ओम सम्राट चागार चाविले आत्महे श्री राम प्रत्याभे तया आसमुद्राधे मानोहिते जातवे दुर्गामश्वं पुरुषं जगतो अभिप्रकाय विद्याः परिपाधया अतसंगीतस्तु समस्तमंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु लक्ष्मी रमण गोविन्द गोविन्द नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पुष्पाञ्जलिं समर्पयामि राजाधिराजाय हृदयसाहिने नमो नमः श्रवणाय कुर्महे सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावते वै देवतास्ता सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो वेदमस्वर्याप्ता श्रीलङ्के तये वेदा एव देवता प्रीणाति मर्याप्यानन्तरायाय सर्वस्तोमोदिरात्तमुत्तमः भवति सर्वस्य ते सर्वस्य दिप्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयते पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदिशो गृहोत्रं जह्मते यकुचेन एवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति रोजमानः कल्याणः सत्याः सन्तु यजमानस्य कामाः। कुलदेवता लक्ष्मी वेंकटेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्ति भवन्तो महान्तो गृह्णन्तो तथास्तु। यजमानस्य दिनदिन राजकीय
సమస్త ప్రజా లక్ష్మీ వెంకటేశ్వర పార్వతి अर्चन प्रार्चन फलं मनोभवनं प्रवर्धनं यस्मात् तस्मात् शिवमे स्यामदशास्त्रे प्रियश्चये ओम यों సంతకాలు పెట్టించేసి ఆడిటర్ సార్ నేర్పిస్తాను ये संदर्भ है हटना जो फोटो काटना है అయ్యానా జీ అయ్యానా అయ్యానా కొంచెం మీరే అంటారా ఉండండి కమిషనర్ గారు చెప్పినాను నేను అరే వంశీ స్వీట్ నువ్వు ఏమన్నా షాప్ లో మాట్లాడుతున్నావా? పూజకు పెట్టి మన షాప్ లో ఇచ్చుడు రిటర్న్ అందరికి ఏమన్నా స్వీట్ ఇదేదో బాగాలేదు కానీ అదే బాగుంది. నీకే చెప్పిన నీకు సెట్ కాదు. మీకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు, నాకు కూడా. రాజ్ కుమార్ కొంచెంసేపు నాకు మీరు అందరు పోతే నేను ప్రిన్సిపల్తో మాట్లాడుతాను. రిబ్బన్ కట్టింగ్ మనకి హాస్పిటల్ అక్కడ లోపల పోతే ఏం లేవు. వాటర్ సమస్య కూడా ఎక్కువ. అవును అసలు మార్చేవి కూడా లేదు. బాధ్యత మాది కనుక ఈ చెక్కులని మీరందరూ సద్వినియోగం చేసుకున్నారని మనవి చేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించాం. అదేవిధంగా గౌరవ వైస్ చైర్మన్ సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, పెద్దలు పార్టీ పెద్దలు నిత్యానందమణ గారు, అశోక్ యాదవ్ గారు, టౌన్ ప్రెసిడెంట్ మీనాజ్ గారు,
ఈరోజు దయచేసి ఆ చెక్కులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే కాకుండా కొంతమంది రానోళ్ళకు కూడా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. సెక్రటరీలకు ఇచ్చేసి ఏ గ్రామంలో అయితే ఎవరైతే రాలేదో వాళ్ళ ఇంటికి పంపించి చెక్స్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నాం. నేను కూడా ముందు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్స్ వస్తే మీ ఇంటికి పంపిస్తాం చెక్లు అని చెప్పేసి. ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు సేకరణ ఉంది కాబట్టి మేమందరము గ్రామాలకు వెళ్తున్నాం కాబట్టి వీలు కాలేదు. వచ్చేసారి నుండి మాత్రము ఈ చెక్కులు మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీ గడపకే మీ ఇంటికే ఈ చెక్కులు పంపిస్తాం. ఎందుకంటే ఇదేమి చెక్కులు ఇచ్చి ఫోటోలు దిగి పేపర్ వేసుకునేదానికి కాదు. కాబట్టి మీ ఇంటికే వచ్చేసారి నుంచి మీ ఇంటికే చెక్కులు వస్తాయి. ఇదేది రాజకీయంగా ఫోటోలు దిగి పేపర్ చేసుకునే దానికోసం కాదు. ఇది సెక్రటరీలకు ఎంఆర్ఓ గారికి కూడా అందరికి ఆదేశాలు ఇస్తాం. వచ్చేసారి నుంచి చెక్కులు ఏదున్నా కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పంపించి నేను అందుబాటులో ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళ ఇంటికి పోయి కూడా కొన్ని చెక్కులు ఇచ్చొస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలతో ఇప్పుడు దయచేసి ఈ చెక్కులని మనల్ని చూడాల్సింది కోరుతున్నాను. భట్కూరు విద్య, గోనూరు సుజాత, పర్వీనా అఖ్తర్, పర్వీనా అఖ్తర్, పర్వీనా అఖ్తర్ 30 బెడ్స్. అది కూడా దానికి కావాలి. ఇంకా దీనికి కూడా ఏమని మెన్షన్ చేసిండు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రన్ 30 బెడెడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బాలనగర్ అడ్మిటెడ్ వితౌట్ శాంక్షనింగ్ ఆఫ్ క్యాడర్ స్ట్రెంత్. 34 మంది అవసరం బాలనగర్ హాస్పిటల్. అక్కడ కూడా ఓపెన్ చేసిండు, సంవత్సరం అవుతుంది అనుకుంటా. 34 మంది తక్కువ ఉన్నారు అక్కడ. అంటే ఓన్లీ కొబ్బరికాయ కొట్టడమే నేను చెప్పినట్టు అదే కరెక్ట్. కొబ్బరికాయ కొట్టడమే లేకపోతే రిబ్బన్ కట్టింగ్, ఇవన్నీ ఫంక్షనింగ్ లోనే లేవు. తీసుకోండి. హెచ్ఎల్లో మెడికల్ సూపరింటెండెంట్ గారు రివ్యూ పెట్టుకొని మన 100 బెడ్ హాస్పిటల్లో ఏమేమి అంటే స్టాఫ్ ఎంత కావాలి, అసలు 100 బెడ్స్ ఉన్నాయా లేవా, మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. అయితే సూపరింటెండెంట్ గారు అఫీషియల్గా లెటర్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా మెన్షన్ చేసినాడు, ఇది 30 బెడెడ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలి 100 బెడ్ హాస్పిటల్. మళ్ళీ లక్ష్మారెడ్డి గారు ఏం ఓపెన్ చేసిన హాస్పిటల్ నాకు అర్థమవుతుంది. మరి అక్కడి నుంచి ఎందుకు షిఫ్ట్ చేసిండు అంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమా మీరు చేసింది అక్కడ, లేకుంటే ఆ పక్కన ఉన్న ప్లాట్ల కోసమా? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి సూపరింటెండెంట్ గారు జడ్చల్ల మన హాస్పిటల్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ టు శాంక్షన్ cadre strength of 100 bedded area hospital Jechela, which is upgradation of CHPalli Badepalli 30 bedded to 100 bedded hospital, which is inaugurated on 27/5/2023. Due to some requirement, we are unable to provide better services to patients and unable to run administration properly. Cadre strength లేదా 100 bed hospital, 30 bed hospital లాగా ఉంది. మరి ఎందుకు ఎలక్షన్స్ ముందు తొందరగా వచ్చి ఓపెన్ చేసి అనేదో ఓపెన్ చేసినా అని మొత్తం పోయి ప్రజలలో చెప్పుకునేది ఏంటి? ఈరోజు చూస్తే ఈరోజు మొత్తము వాళ్ళ రిక్వైర్మెంటు స్టాఫ్ అవైలబుల్ ఉండి 123 అవసరం స్టాఫ్, 34 ఉన్నారు స్టాఫ్. మరి దేనికోసం ఓపెన్ చేసి ప్రజలను మోసం చేసేదానిక? ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ సూపరింటెండెంట్ గా సైన్ చేసి ఇచ్చిన రికార్డ్. మళ్ళా డాక్టర్స్ కూడా వేకెంట్ పోస్టు ఇంకా 10 మంది డాక్టర్లు అవసరం. గైనకాలజిస్ట్ కానీ లేకుంటే సివిల్ సర్జన్స్ కానీ అసిస్టెంట్ సర్జన్స్ కానీ ఇంకా 10 మంది అవసరం. అసలు స్టాఫే లేదు. అలాంటి హాస్పిటల్ స్టాఫ్ లేదు, రోడ్డు లేదు. అలాంటి హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి కాబట్టి త్వరలో మినిస్టర్ గారిని కలిసి మనకు అవసరం ఉన్న స్టాఫ్ కానీ బెడ్స్ కానీ మాట్లాడేసి తొందరలోనే మొత్తం 100 బెడ్ హాస్పిటల్గా అది ఫంక్షనింగ్లో ఉండేటట్టు చూసుకుంటారని చెప్పి కూడా హెచ్ఎన్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణ ప్రజల కోసం.